అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం. ఈరోజు గురువారం. ఎంతో పవిత్రమైనటువంటి ఈ కథ వినడం వలన దత్తాత్రేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వం ఒకప్పుడు మహురాపురంలో ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారు. అతను ఆ దుఃఖాన్ని భరించలేక దంపతులిద్దరూ కలిసి దత్తాత్రేయ స్వామిని ఎంతో నిష్టగా పూజించారు. ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలిగాడు. అతనికి దత్తాత్రేయుడు అని పేరు పెట్టుకుంటారు. అల్లారు ముద్దుగా పెరిగినటువంటి ఆ పిల్లవాడికి 5వ ఏటనే ఉపనయనం చేస్తారు. 12వ సంవత్సరంలో రూపవతి సుగుణవంతురాలైనటువంటి సావిత్రి అనేటటువంటి కన్యతో వివాహం చేస్తారు. ఆ దంపతులు సుగుణాలలోనూ సౌందర్యంలోనూ సమానులైనటువంటి రతి మన్మధుల వలె సుఖిస్తూ ధర్మతత్పరులై పరస్పరమైనటువంటి ప్రేమానురాగాలతో ఉత్తమమైనటువంటి గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. అలా ఉండగా విధివశాత్తు 16వ సంవత్సరంలోనే తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా కూడా అతనికి తగ్గలేదు. ఇక అతనికి ఆ యొక్క రోగం వలన అన్నద్వేషం ఏర్పడింది. అయితే అన్నద్వేషం కలిగినప్పటి నుండి ద్రవాహారమే తీసుకుంటూ ఉన్నందువలన నిత్యోపవాసిగా ఉండేవాడు. అలా 3 సంవత్సరాలు గడిచేసరికి అది క్షయవ్యాధిగా పరిణమించింది. అతని భార్య కూడా అతను తినగా మిగిలినటువంటి అన్నం మాత్రమే తింటూ నిరంతరము కూడా అతని సేవలోనే గడిపేది. అతను కృషించిన కొద్దీ ఆ పతివ్రత కూడా శుష్కించసాగింది. భర్త రోగంతో బాధపడుతూ ఉన్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారమే చేసుకోకుండా పాత చీరను ధరిస్తూ ఉండేది. జుట్టు దువ్వుకోకుండా పోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది. చిక్కి శల్యమైనటువంటి ఆమెను అత్తమామలు ఎంత వారించినా కూడా వినకుండా భర్తయే ప్రత్యక్ష దైవం అని చెప్పి నమ్మి అతన్నే సేవిస్తూ ఉండేది. తనకు ఉన్నటువంటి సిరి సంపదలు వెచ్చించి ఆమె దైవజ్ఞులు చెప్పినటువంటి వ్రతాలను, శాంతులను ఇలా ఎన్నెన్నో చేయిస్తూ ఉండేది. ఎందరెందరో వైద్యులు ఇచ్చినటువంటి మందులను ఎన్నో వాడింది. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ దత్తుని పరిస్థితికి కించిత్తైనా కూడా మెరుగుపడింది ఏమాత్రం కూడా వారికి కనిపించలేదు. ఇక అందరూ కూడా ఆశలు వదులుకుంటారు. అతని తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామివారిని తలచి ఇలా మొరపెట్టుకుంటారు. స్వామి దత్తాత్రేయ, నిన్ను సేవించి ఈ కొడుకును పొందిన తర్వాత మేము వెనుకటి దుఃఖమంతా కూడా మర్చిపోయాం కదా స్వామి. మరి ఇప్పుడు ఇతనిని కూడా నీవు మాకు దక్కించకుంటే మేము ఏం చూసుకొని బ్రతకాలి చెప్పండి. వారు అలా దుఃఖిస్తూ ఉంటే దత్తుడు వారిని ఓరడిస్తూ మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది, కానీ అంతకు మించి కనుక ఆశ పెట్టుకుంటే ఇక మనకు ఏదీ దక్కదు. కాబట్టి మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెబుతూ ఉండేవాడు. ఆ మాటలు వినగానే వారికి దుఃఖం మరింతగా పొర్లుకొచ్చేది. అతను కూడా దుఃఖిస్తూ తన తల్లితో, అమ్మా, అంతా కూడా ఈశ్వరాధీనం వల్లనే కానీ మన చేతిలో ఏముంటుంది చెప్పు. నీవు నాకు ఒక్క గడియ సేపు పాలిచ్చిన రుణమైనా కూడా ఇంతవరకు నేను తీర్చుకోలేకపోయాను. నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను. మిమ్మల్ని కనీసం కొంచెమైనా కూడా సుఖపెట్టలేకపోయాను అంటూ బాధపడుతూ ఉండేవాడు. ఇక తన భార్యతో, ఓ ప్రేయసి, నాకింకా కాలం తీరిపోబోతుంది. నీవు నాకు చేసినటువంటి సేవకు, నా కోసం నీవు పడినటువంటి కష్టాలకు అసలు అంతే లేదు. గత జన్మలో నీకు పరమ శత్రువును కాబోలు నిన్ను ఇలా బాధిస్తూ ఉన్నాను. ఇక ముందు కూడా నీకు అండలేదని భయం లేదు. నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురిలా చూసుకుంటారు. అయినా నీకు ఇది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నీతో కాపురం చేసేటటువంటి అదృష్టం నాకు కించిత్తైనా లేదు. దౌర్భాగ్యుడినైనటువంటి నన్ను కట్టుకున్నటువంటి క్షణంలోనే నీ సౌభాగ్యం కూడా మంట కలిసిపోయింది అని బాధపడుతూ ఉండేవాడు. అప్పుడు సావిత్రి ఆ మాటలను భరించలేక చెవులు మూసుకొని ఎంతో రోదిస్తూ ఉండేది. స్వామి, మీరు నన్ను విడిచిపోతారా? మీకంటే నాకు ఇక వేరే గతి ఏముంది చెప్పండి. భార్యకు భర్తయే దిక్కు కానీ తల్లిదండ్రులు కారు. నేను మీ శరీరంలో అర్ధ భాగాన్ని. నా ప్రాణమైనా సరే మీరు వెళ్ళిన వెంటనే నా ప్రాణాన్ని కూడా నేను విడిచిపెట్టేస్తాను. మీరు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను అంటుంది సావిత్రి. సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బద్దలయ్యేవి. సావిత్రి, అయ్యో, మీరే ఇలా దుఃఖపడితే ఎలా? మీరు ధైర్యంగా ఉండాలి.
నా ప్రాణేశ్వరునికి ఎలాంటి భయమూ లేదు. అందరము కలిసి భగవంతుణ్ణి ప్రార్థిద్దాం అని చెప్పి ధైర్యం చెబుతూ ఉండేది. ఆమె ఒకసారి గాలి మార్పుకై అతనిని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలని చెప్పి అనుకుంటుంది. అప్పుడు ఒక గ్రామస్తుడు, మీరు దత్తభక్తులు కదా, దత్తావతారమైనటువంటి శ్రీగురుని వద్దకు వెళ్ళండి, అక్కడ ఎందరికో మంచి జరుగుతూ ఉంది అని చెబుతాడు. అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి, గంధర్వపురంలో శ్రీ నృసింహ సరస్వతి అనేటటువంటి మహనీయులు ఉన్నారట, వారి యొక్క అనుగ్రహం వలన నా భర్తకు మరలా ఆరోగ్యం కలుగుతుంది అనేటటువంటి నమ్మకం నాకుంది. మీరు కనుక ఆజ్ఞ ఇస్తే మేమిద్దరము అక్కడికి వెళ్తాం. ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా నేను కూడా విన్నాను. మేము అక్కడికి వెళ్ళడానికి ఆజ్ఞ ఇవ్వవలసింది అని చెప్పి వారి కాళ్ళ మీద పడి వేడుకుంటుంది. ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్నటువంటి ఆ బిడ్డ ఎలాగైనా కానీ బ్రతికితే చాలు అని చెప్పి అందుకు అనుమతి ఇచ్చి తగినటువంటి ఏర్పాట్లను చేస్తారు. ఇక ఆమె తన అత్తమామలతో, మీరు ధైర్యంగా ఉండండి, ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకొని అక్కడి నుండి బయలుదేరుతుంది. ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు కూడా అబ్బురపడి, అమ్మాయి, దత్తస్వామి యొక్క అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అగుగాక, సౌభాగ్యవతి భవ అని చెప్పి హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెబుతారు. ఇక సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకిలో ఒక మెత్తని పడక ఏర్పాటు చేసి బోయిలను మెల్లగా నడవమని చెబుతుంది. ఆ విధంగా వారు 3 రోజులు ప్రయాణం చేసి గంధర్వ నగరానికి సమీపిస్తారు. సావిత్రి అక్కడక్కడ పల్లకి దింపి శ్రీగురుని గూర్చి విచారిస్తూ ఉంటుంది. అంత దూరం ప్రయాణం చేసి అలసిపోయినందువలన దత్తునికి రోగబాధలు ఇంకా ఎంతో తీవ్రమయ్యాయి. ఇక చివరి దశ సమీపించిందా అన్నట్లుగా అతను బాధతో గిలగిలలాడుతూ ఉంటాడు. ఎలాగోగలా ఆ పల్లకిని గంధర్వపురానికి చేర్చి అక్కడ ఒక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్ళి శ్రీగురుడు ఎక్కడ ఉంటారు అని చెప్పి ఆ ఊరి వారిని అందరినీ కూడా విచారిస్తుంది. వాళ్ళు స్వామివారు అనుష్ఠానానికి సంగమానికి వద్దకు వెళ్ళారు అని చెప్తారు. అతనిని అక్కడకు తీసుకొని వెళ్ళమని చెప్పి సావిత్రి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణిస్తాడు. పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆమె పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా పటాపంచలవుతాయి. ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతుంటే అక్కడి వారందరూ కూడా అడ్డు వచ్చి ఆపుతారు. ఆమె దుఃఖిస్తూ, అయ్యో స్వామి, నాకు ఇదేమి గతి, ఓ గురుమూర్తి, మీరు ప్రాణరక్షకులు అని చెప్పి తలచి గంపెడంత ఆశతో ఇంత దూరం కాళ్ళీడ్చుకుంటూ వచ్చాను. కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్ళినటువంటి వాడి మీద ఆలయమే విరిగిపడినట్లుగా, నీడను చేరబోయిన వాడి మీద ఆ చెట్టే విరిగిపడినట్లుగా, మంచినీటికని పోయినవాడు మొసలి నోట్లో పడినట్టుగా, నా భర్తను బ్రతికించుకోవడానికి నేను ఇక్కడకు వస్తే నేను అతన్నే పోగొట్టుకున్నాను. నా గతి పులిబారి నుండి తప్పించుకున్నటువంటి గోవు గోమాంసం తినేటటువంటి యవనుడి పాలిట పడినట్లుగా అయింది. నాకు తెలియకనే నేను నా భర్తను చంపిన దాన్నయ్యాను. వృద్ధులైనటువంటి నా అత్తమామలను, ఒక్కగానొక్కడైనటువంటి వారి బిడ్డను కూడా దూరం చేసి దేశం కాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశాను అని చెప్పి హృదయ విదారకంగా ఎంతో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ చేరిన వారిలో కొందరు, అమ్మాయి, నీవిలా ఏడ్చినందువలన ఏమీ లాభం లేదు, విధిలిఖితం విష్ణువైనా కూడా విడిచిపెడుతుందా చెప్పు అని చెప్పి వారు ఎన్నో రకాలుగా ఆమెకు చెప్తారు. అయితే కానీ వయసులో చిన్నదైనటువంటి ఆమెకు అతని యొక్క సహచర్యంలోని మధురమైనటువంటి కొన్ని స్మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలిచివేస్తూ ఉంటాయి. ఆమె దీనాతి దీనంగా వారందరితో కూడా, అయ్యలారా, ఇప్పుడు అసలు నేనెక్కడ, ఎవరి అండన ఉండాలి చెప్పండి, నా ప్రాణనాథుడు మరణించిన తర్వాత అసలు నేను ఎలా బ్రతకాలి చెప్పండి, నా భర్త వంటి సుగుణ సంపన్నుడు అసలు ఈ లోకంలో మరెవ్వరూ కూడా లేరు. చిన్నప్పుడు గౌరీ వ్రతం, వివాహమైన తరువాత భవానీ పూజలు, అఖండమైనటువంటి సౌభాగ్య వ్రతము అన్నీ కూడా ఎంతో శ్రద్ధగా చేశాను. అసలు ఆ పుణ్యమంతా కూడా ఏమైపోయింది చెప్పండి. నా మాంగళ్య రక్షణ కోసం నా నగలన్నీ కూడా వదిలిపెట్టుకున్నాను. అందుకు ఫలితం చివరకు నాకు ఈ పసుపు తాడైనా కూడా దక్కకపోవడమేనా అని చెప్పి దుఃఖిస్తూ ఆ శవం మీద పడి, స్వామి, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళారు, మీరు లేకుండా అసలు నేను ఎలా బ్రతకాలి, అయ్యో, ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు కూడా మరణిస్తారే, వారి బిడ్డను ఎలాగైనా సరే తప్పకుండా బ్రతికిస్తాను అని చెప్పి వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చాను. నేను ఈ పని చేసినందువలన 3 ప్రాణాలను తీసినటువంటి దోషినయ్యాను.
నేనిప్పుడు వారికి అసలు నా ముఖాన్ని ఎలా చూపించాలి? నేను కూడా మీతో పాటే వస్తాను అనంటూ హృదయ విదారకంగా శోకిస్తూ ఉంటుంది. అంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు, చేతిలో శూలము, శరీరం నిండా కూడా భస్మము ధరించినటువంటి ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకం ఉపదేశిస్తాడు. పిచ్చిదానా, నీవిలా ఏడ్చి ఏంటి ప్రయోజనం? నొసటి రాతను మారదు కదా, పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరున్నారు చెప్పు? అయినా ఇతను ఎక్కడికి పోయాడననుకుంటున్నావు? ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. అసలు నీవెవరు? ఎక్కడి నుండి వచ్చావు చెప్పు? ప్రవాహంలో ఎక్కడి నుండో వచ్చి కలుసుకున్నటువంటి కట్టెల్లాగా భూమిపైన జీవులందరూ కూడా కలుసుకుంటారు. కొద్ది సమయం కాగానే అలానే విడిపోతారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరిన విధంగా జీవులు మరలా ఎక్కడి నుండైతే వస్తారో అక్కడికే తిరిగి చేరుకుంటారు. నీటి నుండి వచ్చేటటువంటి బుడగ వలె ఈ శరీరాలు వచ్చి కొంతసేపు ఉండి మరలా నశించిపోయేవే కదా. పుట్టేవాడు, చనిపోయేవాడు వాటిలో ఎక్కడ ఉన్నాడు చెప్పు? అతను ఎవరు? మాయావసులై అలాంటి జీవులను నావి, నా వాళ్ళు అని అనుకోవడం కేవలం ఒక భ్రాంతి. ఇతని తత్వం ఆలోచించకుండా కేవలం ఈ శరీరమే నీ భర్త అని చెప్పి అనుకుంటున్నావు. జీవుడు కర్మ వలన శరీరాన్ని ధరిస్తాడు. కర్మ త్రిగుణాల వలన ఏర్పడినటువంటి శరీరం సుఖ దుఃఖాలు కలిగిస్తుంది. ఇక గుణాలన్నవి మాయ వలన ఉన్నట్లుగా కనిపిస్తాయే కానీ నిజానికి అసలు అవి లేనే లేవు. త్రిగుణాత్మకమైనది మాయే కానీ ఆత్మ కాదు. పుట్టుక, చావు మొదలైనటువంటి వికారాలే లేనటువంటి ఈ ఆత్మకు త్రిగుణాలతో ఎలాంటి సంబంధమూ లేదు. ఆ జీవుడు అవిద్య వలన కర్మబంధంలో చిక్కి ఈ సంసారంలో పడి ఈదులాడుతూ ఉన్నంతవరకే సుఖదుఖాలు అనుభవిస్తాడు. ఇక మృత్యువు అంటావా? సుదీర్ఘమైనటువంటి ఆయువు కలిగినటువంటి దేవతలు కూడా కల్పాంతంలో నశించవలసిందే. ఇక మానవుడి సంగతి చెప్పాలా చెప్పు? కాలం వలన పుట్టి దానికి ఆధీనమైనప్పుడు ఈ శరీరం స్థిరంగా ఉండడం ఎలా సాధ్యమవుతుంది? ఇలా కాలము, కర్మ, త్రిగుణాలకు లోబడి ఉన్నటువంటి ఈ భౌతికమైనటువంటి శరీరం పుట్టినందుకు సంతోషం కానీ, మరణించినందుకు దుఃఖము కానీ పొందదగినది ఏదీ లేదు. గర్భంలో పడినది మొదలు ముసలివాడు అయ్యే వరకు వెనక చేసుకున్నటువంటి కర్మను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించకుండా ఎవ్వరికీ తప్పదు. ఇక ఆ మధ్యకాలంలో ఎవరైనా వారి విధి వ్రాతలను అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖదుఖాలు అనుభవించాలో అలాంటివి ఎవరైనా కానీ తప్పకుండా అనుభవించవలసిందే కానీ వాటిని నివారించడం ఎవ్వరి తరం కాదు. ఎప్పుడైనా ప్రాయశ్చిత కర్మల ద్వారా దుష్కర్మను నశింప చేసుకోవచ్చు, కానీ కాలగతిని నియమించడం ఎవరి తరమూ కాదు. ఇప్పటి మీ సంబంధమే నిజమే అయితే గత జన్మలో నీకు ఎవరితో ఎలాంటి సంబంధం ఉన్నదో నీవు చెప్పగలవా? లేకపోతే వచ్చే జన్మలో నీకు ఏం జరుగుతుందో చెప్పగలవా? ఇదేమీ కూడా ఆలోచించకుండా వ్యర్థంగా ఇలా ఎందుకు బాధపడుతున్నావు? రక్తము, మాంసము, శ్లేష్లము మొదలైనటువంటి ధాతువులతో చేయబడినటువంటి ఈ పాంచభౌతిక శరీరం నేను, నాది అనుకోవడం అసలు సరేనా? ఇంతకు నీవు శోకించేది ఇటువంటి తోలుబొమ్మ కోసమే కదా. ఇకనైనా కానీ ఈ శోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మచక్రం నుండి బయటపడేటటువంటి మార్గం గురించి ఆలోచించుకో అని అంటాడు. ఆ బోధంతా విని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ ముని పాదాలకు నమస్కరించి, స్వామి, నాకు ఎలాగైనా కానీ ఇందుకు తరుణోపాయాన్ని చెప్పండి. మీరు చెప్పినట్లుగానే చేస్తాను. దయాసాగరా, నాకు నీవే తల్లివి, తండ్రివి. నేను ఈ సంసారం నుండి తరించేటటువంటి మార్గాన్ని నాకు ఉపదేశించండి అని చెప్పి వేడుకుంటుంది. అప్పుడు ఆ తరువాత ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెబుతాడు. సాధ్వి, స్త్రీలు ఆచరించవలసినటువంటి ధర్మం చెబుతాను విను. పూర్వం కాశీలో అగస్త్య మహర్షి, ఆయన భార్య లోపాముద్ర నివసిస్తూ ఉండేవారు. ఆ మహర్షి తపస్సుకు, ఆమె యొక్క పాతివ్రత్యానికి మెచ్చి వింధ్యాచలుడు వారికి గొడుగు వలె నిలిచి ఉండేవాడు. ఒకనాడు త్రిలోక సంచారి అయినటువంటి నారదుడు వింధ్యునితో, ఓ పర్వతరాజా, నీకు సాటి అయినటువంటి పర్వతం ఇంకోటి లేదు. అయితేనేమి, నీవు మేరువుతో మాత్రం సమానం కాలేదు అని అంటాడు. అప్పుడు రోషంతో వింధ్యాచలుడు మేరు పర్వతాన్ని మించిపోవాలి అని చెప్పి పెరగసాగాడు. అందువలన ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా చీకటిమయం అయింది. సూర్య దర్శనం అవనందువలన
ఆ ప్రాంతంలోని యొక్క ప్రజల సత్యకర్మాచరణ తారుమారైపోయింది. అప్పుడు ఋషులు ఆ విషయమై మొరపెట్టుకోగా అతను బ్రహ్మకు ఆ విషయాన్ని విన్నవించాడు. బ్రహ్మదేవుడు కాశీలో అగస్త్యుడును బ్రహ్మవేత్త అయినటువంటి సద్గురువును ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్ళేలా చెయ్యి అని చెప్పి ఉపాయాన్ని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతులను దర్శించి పూజించాడు. అప్పుడు మహాపతివ్రత అయినటువంటి లోపాముద్రను కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైనటువంటి పతివ్రతా ధర్మాలను దేవగురువైనటువంటి బృహస్పతి ఇలా చెప్పాడు. స్త్రీలు ఎప్పుడూ కూడా తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి. విసుగు అనేది లేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా ఏ దానము చేయకూడదు. సాధ్యమైనంత వరకు పొరుగిళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తల వంచుకుని వెళ్ళాలి. దుశ్శీలురాలైనటువంటి స్త్రీలతో స్నేహం చేయకూడదు. ఉత్సవాలకని యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు. భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు. గ్రామాంతరం వెళ్ళిన తరువాత భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్ళు కడిగి విసనకర్రతో వీచి సేద తీర్చాలి. ఈ విధంగా బృహస్పతి చెప్పినటువంటి వేద ధర్మాల గురించి కొన్ని వివరిస్తాడు. కాబట్టి అమ్మాయి, నీవు శోకాన్ని విడిచిపెట్టి శ్రేయస్కరం అనిపిస్తే నీవు సహగమనం చేయవచ్చు అని చెప్పి ఆ యోగీశ్వరుడు ఆమె తల మీద హస్తముంచి ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఆమె, యోగీశ్వర, మీరే నాకు తల్లి, తండ్రి, బంధువులు, ఇక వేరెవ్వరూ కూడా లేరు. ఇంత దూరదేశంలో నేను ఒంటరినైనప్పుడు మీరు నాకు కనిపించారు. యుక్త వయస్కురాలైనటువంటి నాకు వైదవ్య ధర్మం ఆచరించడం కత్తి మీద నడక వంటిది. యవ్వనము సౌందర్యము కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు. కాబట్టి నాకు సహగమనమే నచ్చింది. నేను అదే ఆచరిస్తాను. నన్ను ఆశీర్వదించండి అని చెప్పి నమస్కరిస్తుంది. ఆయన ఆశీర్వదించి, తల్లి, త్వరలోనే నీ భర్తను నీవు తప్పకుండా కలుసుకుంటావు. నీవు ఇంత దూరం గురుదర్శనం కోసం వచ్చావు. కానీ విధివశాన జరగరానిది జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు సంగమానికి వెళ్ళి స్వామిని దర్శించి వచ్చి ఆ తరువాత కర్తవ్యాన్ని నిర్వర్తించు అని చెప్పి ఆ యోగీశ్వరుడు శవం తలపై భస్మముంచి ఆమెకు 4 రుద్రాక్షలను ఇచ్చి వీటిలో 2 అతని మెడలోనూ చెవులకు ఒక్కొక్కటి కట్టి రుద్ర సూక్తాలతో గురు పాదాలకు అభిషేకించినటువంటి తీర్థాన్ని తెచ్చి ఈ శవంపై చల్లు. అప్పుడు సువాసినులకు వేద విప్రులకు యథాశక్తిగా దానమిచ్చి ఆ తరువాత సహగమనం చేయవచ్చు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు సావిత్రి అక్కడ ఉన్నటువంటి వేద పండితులందరినీ కూడా పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు పారాణి కుంకుమలతో అలంకరించుకొని శవాన్ని నది వద్దకు మోసుకుంటూ పోతుంది. తాను అగ్నిని పట్టుకొని శవానికి ముందు నెమ్మదిగా నడుస్తూ వెళుతుంది. మహా సౌందర్యవతి అయినటువంటి ఆమె అంత చిన్న వయసులో మహాలక్ష్మిలా చక్కగా అలంకరించుకొని సహగమనం చేసుకోవడానికి వెళుతుంది అని చెప్పి ఆ గ్రామానికి అంతా కూడా తెలిసిపోయి స్త్రీలు పురుషులు ఆమెను చూసేందుకు కొన్ని వేల మంది అక్కడికి వచ్చారు. వారిలో కొందరు ఆమెను చూసి, అయ్యో, ఎలాంటి సుఖము ఎరుగనటువంటి ఇంత చిన్న వయసులోనే ఒక్క బిడ్డైనా కూడా కలగకముందే చావంటే కించిత్తు కూడా భయం లేకుండా అసలు ఎంత ధైర్యంగా వెళుతుందో అని చెప్పి ముక్కున వేలేసుకుంటారు. కొందరు ఆమె దగ్గరకు వెళ్ళి, ఏమమ్మా, ఎందుకమ్మా అనవసరంగా వృధాగా ప్రాణాలను తీసుకుంటున్నావు? పుట్టింటికి వెళ్ళి అక్కడ హాయిగా జీవించరాదా అని అన్నారు. ఆమె వారికి సమాధానం కూడా చెప్పకుండా దృఢమైనటువంటి నిశ్చయంతో ముందుకు సాగిపోతూ ఉంది. మరికొంతమంది, ఆహా, ఈమె ధర్మవేత్త అయినటువంటి మహాపతివ్రత కాబట్టే ధర్మం తప్పకుండా నడుచుకుంటుంది అని అంటారు. స్త్రీలందరికీ కూడా ఈమె గొప్ప మార్గదర్శకురాలు అని చెప్పి కీర్తిస్తారు. ఇక చివరకు అలాగే అందరూ కూడా ఆ నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చితి పేరుస్తారు. అప్పుడు సావిత్రి అక్కడకు చేరినటువంటి సువాసినీల అందరికీ కూడా వాయనాలు, బ్రాహ్మణులకు దండిగా దక్షిణలను సమర్పించి వారందరికీ కూడా నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చెబుతుంది. తల్లులారా, ఓ విప్రోత్తములారా, ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నాకు దీపావళి పండుగ వచ్చింది. మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది. నా కన్నతల్లి అయినటువంటి గౌరీదేవి వద్దకు వెళుతున్నాను. అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ కూడా పూజిస్తూ ఉంటాను అని చెబుతుంది. ఆ తరువాత తనకు తోడుగా వచ్చినటువంటి వారితో ఇలా చెబుతుంది. మీరెందుకండి బాధపడుతున్నారు? మీరు ఇంటికి వెళ్ళిపోండి.
కానీ మా అత్తమామలకు మాత్రం వెంటనే ఈ యొక్క దుర్వార్తను చెప్పొద్దు. చెబితే ఆ వృద్ధుల ప్రాణాలు వెంటనే పోతాయి. వారిని చంపినటువంటి పాపం మీకు కూడా చుట్టుకుంటుంది. కాబట్టి మేమిద్దరము కూడా గురువు యొక్క సన్నిధిలో సుఖంగా ఉన్నాము అని చెప్పి అక్కడ వారందరికీ కూడా చెప్పండి. అప్పుడు ఆమె యోగీశ్వరుడు చెప్పిన విధంగా శవానికి రుద్రాక్షలను అలంకరించి అక్కడ విప్రులతో, అయ్యలారా, నేను గురుదక్షిణం కోసం వచ్చాను. కాబట్టి వారిని దర్శించి వచ్చి సహగమనం చేయడం నా ధర్మమని చెప్తుంది. ఇక నేను వెళ్ళిరానా అని అడుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణులు, అమ్మా సరే కానీ సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగే విధంగా మాత్రం చూసుకో అని అంటారు. అందుకు ఆమె అంగీకరించి స్వామివారి దర్శనానికి వెళుతుంది. అక్కడ వాళ్ళందరూ కూడా ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళతారు. ఇక సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో స్వామివారిని స్తుతిస్తూ ఉంటుంది. స్వామి, మీరు నాకు సర్వేశ్వరుడు, శరణు కోరిన వారికి అందరికీ కూడా పురుషార్థాలను ప్రసాదించగలవారని మీ కీర్తి విస్తరించింది. త్రిగుణాతీతులైనటువంటి, త్రిగుణాలను ధరించి సృష్టి స్థితి లయాలను చేసేటటువంటి త్రిమూర్తి స్వరూపమే మీరు. మీ వల్ల కానిది అంటూ ఏముంటుంది చెప్పండి. కర్మ సూత్రాన్ని అమలుపరిచి దండించదగిన వారిని దండించేటటువంటి కర్మ ఫలప్రదాతలు మీరే కదా. మీరు భక్తుల పాలిట కల్పవృక్షమని చెప్పి విని నా భర్తను బ్రతికించుకునేందుకు సంతానం పొందాలి అని చెప్పి ఇంత దూరం నడిచి మీ వద్దకు వచ్చాను. నేను ఎంత పాపం చేశానో కానీ అందరికీ కూడా అబ్బినటువంటి ఆ సౌభాగ్యం కానీ సంతానం కానీ నాకు పొందేటటువంటి అర్హత లేకుండా పోయింది. ఇంతటి దుస్థితి కలిగింది. మీ మీద ఎంతో ఆశ పెట్టుకుని వచ్చినందుకు అన్నీ చాలా బాగా జరిగాయి స్వామి. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేదేమిటో నాకు బాగా అర్థమైంది. ఈ లోకంలో వ్యాపించినటువంటి మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకొని పోవాలి అని చెప్పి నా భర్తతో కలిసి నేను కూడా వెళ్ళబోతున్నాను. ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళుతుంది. దేదీప్యమానమైనటువంటి స్వామిని కనిపించగానే ఆమె హృదయంలో అపారమైనటువంటి భక్తి పెళ్ళుబుకి అక్కడ నుండే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తుంది. వెంటనే స్వామివారు ఆమెను నిత్య సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదిస్తారు. వెంటనే అక్కడ జనంలో కొందరు తమలో తాము నవ్వుకుంటారు. వారిలో ఒకడు సాహసించి, స్వామి, ఈమె భర్త ఇదిగో ఇప్పుడే ఇంతకుముందే ఇక్కడే మరణించాడు. అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉంది. మీ వద్ద సెలవు తీసుకొని ఈమె కూడా సహగమనం చేయబోతుంది. ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది స్వామి అని అంటాడు. అది విని ఆయన ఏమీ తెలియనట్లుగా, అలాగా, అయ్యో ఎప్పుడు ప్రాణం పోయింది? ఏమైనా సరే ఈమె సౌభాగ్యం స్థిరమవుతుంది. ఈమె భర్త అసలు ఎలా చనిపోయాడు మేము కూడా చూస్తాం. అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్ని ఇటు తీసుకొని రండి. మా వాక్కు ఎన్నటికీ కూడా వ్యర్థం కాదు అని అంటారు. అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకుని రావడానికి పరుగున వెళతారు. అంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురువు పాదాలకు రుద్రాభిషేకం చేయడం ప్రారంభిస్తారు. అంతలో ఆ శవాన్ని అక్కడకు తీసుకొని వస్తారు. వెంటనే స్వామివారు ఆ శవానికి కట్లు విప్పించి దానిపైన కప్పినటువంటి గుడ్డను తొలగిస్తారు. ఆ తరువాత తమ యొక్క పాదోదకం తీసి ఆ శవంపై చల్లి తమ యొక్క అమృత దృష్టితో తదేకంగా ఆ శవం కేసు చూస్తూ ఉంటారు. అందరూ చూస్తూ ఉండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చుంటాడు. అతను సావిత్రితో, ఓ ప్రేయసి, నీవు నన్ను ఎక్కడికి తీసుకొని వచ్చావు? ఈ యొక్క యతీశ్వరుడు ఎవరు? నాకు అసలు ఇంత గాఢంగా నిద్ర పడితే నన్ను కనీసం లేపనన్నా లేపలేదేమిటి అని అంటాడు. సావిత్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ జరిగిందంతా కూడా చెప్పి, మన పాలిట పరమేశ్వరుడు, ప్రాణదాత స్వామివారు అని చెబుతుంది. అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి తమ యొక్క ఆనంద బాష్పాలతో ఆయన పాదాలను అభిషేకిస్తారు. పరాత్పర జగద్గురు కృపాసాగర శరణ్యమూర్తి, ఆశ్రితుల పాలిత కల్పవృక్షమ శ్రీహరి, సచిదానంద స్వరూపులైనటువంటి మీ లీల ఈ జగతంతా కూడా వ్యాపించి మీ కీర్తి దిగంతాలకు వ్యాపించిపోయింది. స్వామి, ఎన్నో పాపాలు చేసుకొని పుట్టి దుఃఖాలలో పడినటువంటి మేము సర్వజీవరక్షకులైనటువంటి మిమ్మల్ని మరిచిపోయాము. మాకు మీరే దిక్కు, మమ్మల్ని ఉద్ధరించండి అని స్వామిని స్తుతిస్తారు. స్వామి వారిని ఆశీర్వదించి సిరి సంపదలు దీర్ఘాయుషు కలిగి అష్టపుత్రులను కనండి. మీ యొక్క దుష్కర్మలన్నీ కూడా తీరిపోయాయి. మీ దేహాలు పవిత్రమయ్యాయి. మా ప్రసాదం వలన మీకు 4 పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది. మీరిక ఇంటికి వెళ్ళిపోండి అని అంటాడు. అది విన్నటువంటి జనమందరూ కూడా జయ జయధ్వానాలు చేస్తూ స్వామివారికి నమస్కరించి హారతులు ఇస్తారు.
కానీ అందరిలో ఒక దూర్తుడు మాత్రం స్వామి ముందుకు వచ్చి, అయ్యా నాకొక సందేహం ఉంది, నొసటి రాతను తప్పించడం ఎవరి తరమూ కాదని చెప్పి వేద శాస్త్రాలన్నీ కూడా చెబుతున్నాయి కదా, మరి బ్రహ్మరాత నిజమే అయితే అసలు ఈ చనిపోయిన వాడు తిరిగి మరలా ఎలా బ్రతుకుతాడు చెప్పండి అని అంటాడు. అప్పుడు స్వామివారు నవ్వి, బ్రహ్మ అనుమతితోనే మేము వచ్చే జన్మలోని అతని జీవితకాలం నుండి 30 సంవత్సరాలు ఈ జన్మకు మార్చాం, అంతేకాని విధివ్రాత అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యాన్ని దర్శింపచేస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడవుతాడు. అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. నాటి నుండి స్వామివారి కీర్తి ఎంతగానో వెలువై దశదిశలా వ్యాపించిపోతుంది. సావిత్రి దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి స్వామివారిని పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణలుచ్చి అక్కడి నుండి వెళ్తారు. అప్పుడే సూర్యుడు కూడా అస్తమిస్తూ ఉంటాడు. ఆ దంపతులను వెంట తీసుకొని స్వామివారు తమ మఠానికి చేరుకుంటారు. ఈ విధంగా స్వామివారు చేసినటువంటి లీలలు ఎన్నో ఉన్నాయి. మరొక వారంలో స్వామివారు చేసినటువంటి కొన్ని లీలల గురించి మరలా ఒక కథ ద్వారా తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఈ వివరణ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి.